గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చట్నీస్ హోటల్ అంటూ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. చట్నీస్ హోటల్, అది దట్టు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బ్రాంచ్లో ఈరోజు అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది. అది ఫస్ట్ అసలు ఎవరికీ అర్థం కాలేదు. అండ్ చట్నీస్ హోటలే ఎవరికీ తెలియనివ్వలేదు. యాక్చువల్లీ పెద్ద శబ్దం వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమైంది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కానీ చట్నీస్ హోటల్లో ఒక్కసారిగా ఈ ఇడ్లీకి సంబంధించిన స్టీమర్ ఏదైతే ఉంటుందో అది భారీ ఎత్తున పేలిపోయింది. తర్వాత అక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఆ కస్టమర్స్ అందరూ భారీగా శబ్దం రావడం, అట్లాగే వంటింట్లో పెద్దదేదో పేలింది అని తెలియడం, వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత లోపలికి వెళ్ళి మిగతా సిబ్బంది వెళ్ళి చూసేసరికి ఈ ముగ్గురు వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే హోటల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ముగ్గురికి భయంకరమైనటువంటి గాయాలైనాయి. మొత్తం చర్మం అంతా కాలిపోయింది. ఒకతనికేమో పూర్తిగా రక్తం కారిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా ఒకవైపు జరుగుతోంది. హుటాహుట్న అంబులెన్స్కి కాల్ చేశారు, కానీ పోలీసులకు మాత్రం చట్నీస్ సిబ్బంది కాల్ చెయ్యలేదట. ఇది అతిపెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. ఎందుకని చట్నీస్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు? యాజమాన్యం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చట్నీస్ హోటల్లో ఈరోజు ఎవరైతే కస్టమర్స్ అక్కడ తింటున్నారో వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ అక్కడ ఒక పేలుడు జరిగినట్టుగా, ఇద్దరు ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్టుగా తెలియనటువంటి సిచ్యువేషన్. ఎందుకని చట్నీస్ యాజమాన్యం దాచే ప్రయత్నం చేసింది అంటే అక్కడ ఫైర్ నార్మ్స్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్, కిచెన్లో మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ సరిగ్గా లేవా? ఎక్కడ కేసు నమోదవుతుందో, ఎక్కడ ఇబ్బంది పడతామో అని చెప్పేసి చెప్పలేదా? అండ్ ముగ్గురు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, గాయాలైంది కాబట్టి కేసు నమోదవుతుంది. చట్నీస్ హోటల్ అంతటిని కూడా చెక్ చేస్తారు. అప్పుడు వాళ్ళు అసలు ఏమాత్రం కూడా నార్మ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫుడ్కి సంబంధించిన హోటల్లో ఏవైతే నార్మ్స్ ఉంటాయో అవన్నీ ఎక్కడ కూడా పాటించట్లేదు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడ లేదు, సెక్యూరిటీకి సంబంధించి ఎక్కడ ఏమీ కూడా పాటించకుండా హోటల్ నడుపుతున్నారా అనేది బయటపడుతుంది. కాబట్టి ఏమీ చెప్పకుండా చాలా సైలెంట్గా వాళ్ళ సిబ్బంది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారా? ఇది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. యాక్చువల్లీ ముగ్గురు సిబ్బందికి గాయమయ్యాయి. అక్కడ వాళ్ళ పేర్లు వచ్చేసి జోగేశ్వర్, దయా, సుమిత్. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి వాళ్ళకైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వారి పరిస్థితి అంత ఆందోళనకరంగా లేకపోయినప్పటికీ కూడా బర్నింగ్ ఇంజురీస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. హెడ్ ఇంజురీస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ప్రాథమిక సమాచారం మేరకైతే అక్కడ ఇడ్లీది ఏదైతే స్టీమర్ ఉంటుందో, జనరల్లీ ఇట్లాంటి హోటల్స్లో కస్టమర్స్ పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి పెద్ద పెద్ద స్టీమర్స్ని వాడుతూ ఉంటారు. కానీ దాని మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ మెయింటెనెన్స్ చేయకుండానే ఇట్లాంటి హోటల్స్ ఎన్ని నడుస్తున్నాయో కోకొల్లలు. ఇప్పుడు చట్నీస్ కూడా ఏమాత్రం కూడా మెయింటైన్ చేయట్లేదు కాబట్టే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇది అతిపెద్ద ప్రశ్న. కస్టమర్లు ఇస్తే కానీ తెలియకపోవడం ఏంటి? సైలెంట్గా ఎందుకని ఉండిపోయారు అనేది అతిపెద్ద ప్రశ్న. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసిండ్రు. దాని తర్వాత ప్రాథమికంగా మాత్రం అక్కడ స్టీమర్ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్టు చెప్తున్నారు. లేదు ఇది ఒక్కటే కారణమా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఎల్బీ నగర్కి సంబంధించిన చట్నీస్ హోటల్ని అయితే సీజ్ చేశారు. సో చూడాలి. ఇంకా ప్రాథమికంగానైతే ఇది నిర్ధారణకైతే వచ్చిండ్రు, కానీ ఇప్పుడు అందరినీ విచారణ చేయబోతున్నారు. ఇప్పుడు కస్టమర్స్ అప్పుడు ఆ మూమెంట్లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు గాయాల పాలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు. చట్నీస్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కేసు నమోదైంది కాబట్టి అతను కూడా రావాల్సి ఉంటుంది.
దాని తర్వాత పోలీసుల విచారణలో ఏం చెప్పబోతున్నాడు, మరి చట్నీస్కి సంబంధించిన అన్ని హోటల్స్ మీద కూడా ఒక రైడ్ చేయబోతున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఇట్లాంటి హోటల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి, ఒకవేళ ఓన్లీ ఆ కుక్కర్ పేలింది కాబట్టి ఆ స్టీమర్ పేలింది కాబట్టి ముగ్గురికి గాయాలైనాయి, ఒకవేళ ఇంకా పెద్ద ఎత్తున పేలుడు సంభవించి ఉంటే కస్టమర్స్తో సహా అక్కడ ఉన్నవంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవారు, చనిపోయేవారేమో. సో ఇదన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేసు అయితే నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఇప్పుడు ఈ హోటల్ ఒకటే కాదు, చాలా హోటల్స్ ఇట్లా ఉన్నాయి, అన్నిటి మీద తనిఖీ చేయండి అని అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు ఎల్బీ నగర్లో చట్నీస్లో జరిగినటువంటి పేలుడు మాత్రం ఒక భయాన్ని అయితే క్రియేట్ చేస్తోంది. కస్టమర్స్ ఇక హోటల్కి వెళ్ళాలా, వెళ్తే ఏమవుతుందో ఏందో అనే పరిస్థితికి అయితే వచ్చింది. ఒక చట్నీసేనా లేకపోతే సిటీలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ పరిస్థితి ఇదేనా? ఇది అతిపెద్ద ప్రశ్న. చూడాలి మరి పోలీసు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఏ అధికారులు వచ్చి చెకింగ్ చేయబోతున్నారు, ఎట్లాంటి కేసెస్ నమోదవుతాయి, ఇట్లాంటి ఎన్ని హోటల్స్ మూతపడతాయి చూడాల్సిందే.